కృష్ణా జిల్లాలో మూడో రోజు కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ఉంగుటూరు మండలం అంపాపురం వద్ద జరుగుతున్న కోడి పందాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయ పోటీలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. 3 రోజుల కిందట ప్రారంభమైనటువంటి పోటీలు ఇవాళ కనుమ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు పట్టణ శివార్ల ప్రాంతాల్లో అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. సాంప్రదాయ కోడి పందాలను నిర్వహించడంతో పాటు పొట్టేళ్ల పందాలను అలాగే ఎడ్ల పందాలను కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ఇక్కడ 3 రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా కూడా సాంప్రదాయ కోడి పందాలను అలాగే పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడ ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కోళ్ల పందాలను అలాగే పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక్కడ చూడడానికి విచ్చేశారు. 3 రోజుల నుంచి దాదాపు భోగి రోజు ముందు రోజు నుంచి ఈ పందాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు అలాగే సంక్రాంతి పండుగ రోజు ఇవాళ 3వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ పలు ప్రాంతాల నుంచి ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అంపాపురం గ్రామంలో జరిగేటువంటి వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఈ వేడుకలను వీక్షిస్తూ ఉంటారు. అలాగే ఎంతో కాలంగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు అలాగే కోళ్లను కూడా పెంచి వాటి మధ్య పోటీలను నిర్వహించి ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇది పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ సంబరాలను చూడడం ఎలా అనిపిస్తుంది, ఇవాళ ఈ సంవత్సరంలో జరిగే వేడుకలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళతో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉందండి ఈసారి కోడి పందాలు? చాలా బాగున్నాయి సార్. మన ప్రభుత్వం కానీ అందరూ కూడా చాలా ప్రోత్సహించారు. చాలా డీసెంట్గా జరుగుతున్నాయి, చాలా పద్ధతిగా ఉన్నాయి, చాలా బాగుంది. తీసుకొచ్చారండి కోళ్ళు ఏమైనా తీసుకొచ్చారు పందాలు? వచ్చాం సార్, మా ఒక 5 కోళ్ళు వచ్చినాయి సార్. పందాల్లో నిన్న వేసాం, ఈరోజు వేసాం, మొన్న కూడా వేసాం. బాగానే కొడుతున్నాయి. బరి కూడా చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా డీసెంట్గా జరుగుతున్నాయి. మాకు ఈ అవకాశాలు ఇచ్చిన సీఎం గారికి, మా వంశీ గారికి, వీళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. కొంచెం కోళ్ల పందాలతో పాటు ఇంకా ఎలాంటి పందాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం అంటే సార్, ఇది అనాది కాలం నుంచి వచ్చినట్టు ఆచారం కాబట్టి మనం హిందూ ఆచారాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మన ఆచారాన్ని మనం కొనసాగించాలని మనం ఇప్పుడు కోరుకుంటున్నాం సార్. అది మీరు చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి మీరు పందాలు నిర్వహిస్తున్నారు? దీనికి సంబంధించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడడం? కోడి పందాలను ఇలాగ చూడడం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక్కడ కోడి పందాలను కూడా ఏటా నిర్వహిస్తున్నారు. ఈసారి పందాలు చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది అంపాపురం అండి. పందాలు చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇది సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని వదలుకోకుండా పాటించి ఇక్కడ అంపాపురంలో ఒక దగ్గర 5-6 సంవత్సరాల నుంచి బాగా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించే మన రాము గారని తాల్పురోలు ప్రెసిడెంట్ గారు, ఆయన వంశీ గారు ప్రోత్సాహంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు కూడా మాకు ఎంత ఆనందంగా ఉందంటే అలాగుంది. సాంప్రదాయాన్ని పోకోకుండా పాటించినందుకు మా వంశీ గారికి, మా రాము ప్రెసిడెంట్ గారికి మెనీ థ్యాంక్స్. మీరు చెప్పండి, మీరు ఎట్లా నిర్వహిస్తున్నారండి ఇక్కడ పందాలు అవన్నీ కూడా? దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత ఆంక్షలు కూడా పెట్టారు. వాటిని ఎట్లా మీరు నిబంధనలు పాటిస్తున్నారు? దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? సాంప్రదాయాల ప్రకారం మేము కట్టుదిట్టంగా అన్ని తీసుకొని కత్తులు లేకుండా కోడి పందాలని అనాథగారికి వస్తున్న సాంప్రదాయ ప్రకారం ఆచారంగా మంపాపూర్లో 5-6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా పొట్టేల పందాలు కూడా నిర్వహించారు మా రాము గారు. మా ఎమ్మెల్యే గారైన గన్నవరం వంశీ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు మా రాము గారు తాలపురం ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సాంప్రదాయ ప్రకారం ఎటువంటి గొడవలు లేకుండా కోడి పందాలు కానీ మా గొర్రెపోటు పందాలు కానీ అనాథగారికి వచ్చిన ఆచారాన్ని కొనసాగుతున్నాం. ఈ ఆచారాన్ని ఎప్పుడూ కొనసాగించాలని కోరుకుంటున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుందండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వేడుకలు చూడడం అని? కూడా విజయవాడ నుంచి వచ్చానండి. చాలా ఆనందంగా ఉంది. నేను గత 2 సంవత్సరాలు పెట్టి వస్తున్నాను. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా అందరికీ వచ్చిన అందరికీ కూడా చాలా అందరూ సంతోషంగా వెళ్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాల్ని కొనసాగించాలని చెప్పి అందరూ జనాలు కోరుకుంటున్నారు. ఓకే, ఇది పరిస్థితి. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కనుమ రోజు కాబట్టి ప్రధానంగా పశువుల పండుగగా భావిస్తారు. ఇవాళ చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఎడ్ల పందాలను అలాగే పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో, అలాగే నందిగామ నియోజకవర్గం, అలాగే గుడివాడ, అలాగే అవనిగడ్డ తదితర ప్రాంతాలను కూడా సాంస్కృతిక పోటీలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ సాంప్రదాయ పోటీలుగా వస్తున్నటువంటి వీటన్నిటి కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఇవాళ పెద్ద ఎత్తున పండుగను పూర్తి చేసినటువంటి వాళ్ళందరూ
ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వీటి వీక్షించేందుకు కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అంపాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి పోటీలను కూడా మనం చూడవచ్చు. కోళ్ల పందాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పందెం పలు ప్రాంతాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కాలంగా పెంచినటువంటి కోళ్లందరూ కూడా ఇక్కడ పోటీలను నిర్వహించి వాటన్నిటి కూడా వీక్షిస్తున్నారు. అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గ పరిసరంలో ఇడుపుగల్లను కూడా పెద్ద ఎత్తున పొట్టేల పందాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే అవి ప్రారంభం కావున అలాగే గుడివాళ్ళ కూడా ఎడ్ల పందాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పొట్టేల పందాలను అలాగే పలు చోట్ల పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇవాళ ఏర్పాటు చేస్తున్నారు. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కోటేశ్వరతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.